ఆదినాథసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. అగజ ఆనన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీ మహాగణపతయే నమః. సకుంకుమ విలేపనామళిక చుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం సచరచాప పాశంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుస్మభాసురాం జపనిధౌ స్మరేదంబికాం. దివ్యై నమః. ఓంకారమూలం జ్యోతిస్వరూపం పంబానదీతీర శ్రీభూతనాథం శ్రీదేవదేవం చతుర్వేదపాలం శ్రీధర్మశాస్త్రం మనసా స్మరామి. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి చరిత్ర. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు అన్నింటిలోకి కూడా ఆధ్యాత్మిక వాసన అనేది మన భారతదేశంలోనే ఎక్కువ ఉంది. ప్రారంభం నుంచి కూడా భారతదేశం ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉంది. అందుకే మన దేశంలో అనేకమైనటువంటి క్షేత్రాలు, తీర్థాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. భక్తులు ఈ తీర్థాలలో స్నానం చేస్తూ క్షేత్ర దర్శనం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్వామివారిని అర్చిస్తూ ఆ ప్రాంతంలో నివసించేటటువంటి మహాపురుషులందరినీ కూడా వాళ్ళని సేవిస్తూ సత్కరిస్తూ ఉంటారు. ఇలా గనక చేసినట్లయితే మన యొక్క పాపాలు చాలా వరకు తొలగిపోతాయి అని మన యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అన్నా, ఏ పవిత్రమైనటువంటి తీర్థంలో స్నానం చేయాలి అన్నా గురువు గారి యొక్క అవసరము అనేది ఏమాత్రము కూడా లేదు. అంతేకాదు, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దీక్ష తీసుకోవలసినటువంటి అవసరం కూడా లేదు. ఉదాహరణకి మనం కాశీ వెళ్ళాలి అనుకోండి, గంగలో స్నానం చేయాలి, విశ్వేశ్వరుణ్ణి అర్చించాలి. గంగలో స్నానం చేయాలి అంటే ఎవరి దగ్గర కూడా మనం పర్మిషన్ తీసుకోక్కర్లేదు. స్వామివారిని అర్చించేటందుకు ఎవరి సహాయము, ఎవరి సహకారము ఏమీ అక్కర్లేదు. ఇందులో గురువుతో పని అనేది లేదు. ఏ రకమైనటువంటి దీక్ష కూడా అవసరం లేదు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే, శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించాలి అంటే మాత్రం దీక్ష కావాలి, ఓ గురువు గారు కావాలి. చూడండి, దేశంలో ఉన్నటువంటి ఏ క్షేత్రాన్ని దర్శించాలి అన్నప్పటికీ కూడా గురువు అవసరం లేదు, దీక్ష అవసరం లేదు. కానీ శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని దర్శించాలి అన్నట్లయితే మాత్రం మీకు దీక్ష కావాలి, ఓ గురువు గారు కావాలి. అంతేకాదు, ఈ యాత్ర చేయాలి అంటే కొన్ని రకాలైనటువంటి నియమాలు, నిష్టలు, నిబంధనలు ఇవన్నీ కూడా మనం పాటించి తీరాలి. ఎందుకని అసలు ఇట్లా జరుగుతూ ఉన్నది? ఇలా అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళడానికి గురువు గారి యొక్క అవసరం ఏమిటి? దీక్ష ఎందుకు తీసుకోవాలి? నియమాలు, నిష్టలు ఎందుకు మనం పాటించాలి? ఇవన్నీ కూడా మన ముందు ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద ప్రశ్నలు. అంతేకాదు, అయ్యప్ప స్వామి వారి దేవాలయాలు ఇవి మొత్తం 6 చోట్ల ఉన్నాయి ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు.
అవి ఎక్కడ అంటే పందలము, అచ్చన్కోవెల్, ఆర్యంగావు, కుళితప్పులై, ఎరుమేలి, శబరిమల. ఇందులో మొట్టమొదటి 5 దేవాలయాల్లోనూ అంటే పందలం, అచ్చన్కోవెల్, ఆర్యంగావు, కుళితప్పులై, ఎరుమేలి వీటిల్లో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్ర దేవాలయాలు దర్శించాలి అంటే ఏ రకమైనటువంటి నియమాలు అక్కర్లేదు, నిష్టలు అక్కర్లేదు, గురువు గారు అవసరం లేదు. ఇంకో విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ దేవాలయాలకి స్త్రీలు కూడా వెళ్ళొచ్చు, కానీ శబరిమలకి మాత్రం స్త్రీలు వెళ్ళకూడదు. ఇక్కడ చూడండి, మిగిలినటువంటి 5 చోట్ల ఉన్నటువంటి ఈ దేవాలయాల్లో స్వామిని దర్శించాలి అంటే ఆడవాళ్లు, పిల్లలు, మగవాళ్లు అందరూ కూడా వెళ్ళొచ్చు. వీటికి ఏ రకమైనటువంటి దీక్ష అవసరం లేదు. కానీ శబరిమలకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించాలి అంటే మాత్రం నియమాలు, నిష్టలు, గురువు, దీక్ష అందరూ అన్నీ కావాలి. అలాగే స్త్రీలకి మాత్రం అక్కడ ప్రవేశం లేదు. ఎందుకని ఇట్లా జరుగుతూ ఉన్నది? ఒక్క శబరిమలకి వెళ్ళటం కోసమే ఈ గురువుగారు, దీక్ష ఇవన్నీ ఎందుకు అవసరం అవుతూ ఉన్నాయి? శబరిమలలో స్త్రీలకు ఎందుకు ప్రవేశం లేదు? ఈ విషయాలన్నీ కూడా మనం చూడాల్సింది. ఇక జీవాత్మ, పరమాత్మ ఈ రెండు ఒకటే. ఈ రెండింటి మధ్యన ఏ రకమైనటువంటి తేడా లేదు. ఈ రెండు ఒకటేను, ఈ రెండు వేరు కాదు. ఈ విషయాన్ని ఉపనిషత్తులు ఘోష పెట్టి చెబుతూ ఉన్నాయి. ఒకసారి కాదు, అనేకమైనటువంటి సార్లు చెప్తూ ఉన్నాయి. మహావాక్యాలు బోధించేటటువంటి విషయం అంతా ఇదే. మహావాక్యాలు అనేవి 4. ఇక్కడ ఒక్క నిమిషం ఆగి చూడండి. వేదము అనేది మొట్టమొదటగా ఒకటిగానే ఉండేది. ఆ తర్వాత ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి ఈ వేదాన్ని చదివి అర్థం చేసుకోవటము అనేది చాలా కష్టమైపోయింది ఈ మానవుడికి. అందుకని బ్రహ్మగారు తన యొక్క మానసపుత్రుడైనటువంటి అపాంతరతముడు ఇతన్ని భూలోకానికి పంపించాడు. ఈ వేదాన్ని బాగా ప్రచారం చేయవయ్యా అన్నాడు. ఈ అపాంతరతముడు భూలోకానికి వచ్చి వేదాన్ని 4 భాగాలుగా చేశాడు. అదే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఇలా వేద విభజన చేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతన్నే వేదవ్యాసుడు అని పిలుస్తారు. ఇప్పటి వరకు 27 మహాయుగాలు అయిపోయినాయి. 28వ మహాయుగం ఇప్పుడు నడుస్తూ ఉన్నది మనకి. ప్రతి మహాయుగంలోనూ 4 యుగాలుంటాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగము, త్రేతాయుగము ఈ 2 యుగాల్లోనూ కూడా వేదాన్ని చదివి అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి అనేది మానవుడికి ఉంది. ద్వాపరయుగం చివరిలోకి వచ్చేటప్పటికీ ఈ వేదాన్ని చదవటం గాని అర్థం చేసుకోవటం గాని మానవుడికి, సామాన్యమైనటువంటి మానవుడికి చేత కావటంలా, వాడి వల్ల కావటంలా. అందుకని ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు తన యొక్క మానసపుత్రుడైనటువంటి అపాంతరతముని భూలోకానికి పంపించాడు. ఇప్పుడు మనం 28వ మహాయుగంలో చివరిలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాం. అంటే ఈ యుగంలో కూడా, ఈ మహాయుగంలో కూడా ద్వాపర యుగము అనేది అయిపోయింది. కాబట్టి ఈ ఒకటిగానే ఉండేటటువంటి ఈ వేదాన్ని 4 వేదాలుగా విభజించడం అనేది జరిగింది. ప్రతి మహాయుగంలోనూ ఈ విభజన అనేది జరుగుతోంది. అంటే ఇప్పటికి 28 సార్లు ఈ వేద విభజన అనేది జరిగింది. ఈ వేద విభజన చేసినటువంటి వాడినే వేదవ్యాసుడు అని అంటారు. ఇప్పుడు నడుస్తూ ఉన్నటువంటి ఈ మహాయుగంలో వేద విభజన చేసినటువంటి వాడు కృష్ణద్వైపాయనుడు, అతడే సత్యవతీ నందనుడు. ఆయన్నే మనం
వ్యాసుడు అని అంటూ ఉన్నాం. ఇందాకే మనం చెప్పుకున్నాం చూడండి, ఎవరైతే వేద విభజన చేశారో అతన్ని వేద వ్యాసుడు అని అంటారు. కాబట్టి ఆ వ్యాసుడే ఈ కృష్ణద్వైపాయనుడు. మనకి తెలిసినటువంటి ఈ కృష్ణద్వైపాయనుడే ఈ వేద వ్యాసుడు. ఈ రకంగా 4 వేదాలు వచ్చినాయి ఇప్పుడు మనకి. ప్రతి వేదానికి కూడా కొన్ని శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖకి చివరలో ఒక ఉపనిషత్తు అనేది ఉంది. ఇలా మొత్తం 4 వేదాలకి కలిపి 1180 ఉపనిషత్తులున్నాయి. ఈ 1180 ఉపనిషత్తుల్లోనూ కూడా 108 ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి అని చెబుతూ ఉన్నారు మనకి. 108 ఉపనిషత్తులు మీరు చదవటం చాలా కష్టం కాబట్టి కనీసం 10 ఉపనిషత్తులు మీరు చదవండి అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఈ 10 ఉపనిషత్తులు ఏమిటి అంటే ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తిత్తిరి, ఐతిరేయించ ఛాందోగ్యం, బృహదారణ్యకం దశః అని అంటూ ఉన్నారు. ఈ 10 కూడా ఉపనిషత్తులు. ఈ 10 ఉపనిషత్తులు కనుక చదివినట్లయితే మొత్తం ఉపనిషత్తుల యొక్క సారం అంతా కూడా నీకు తెలుస్తుంది అని చెప్పారు. ఈ 10 ఉపనిషత్తుల్లోనూ కొన్ని ఉపనిషత్తుల్లో నుంచి మహావాక్యాలు అని ఒక 4 వాక్యాలను బయటికి తీసుకున్నారు. వాటినే మహావాక్యాలు అని అంటారు. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఈ 4 కూడా మహావాక్యాలు అన్నారు. ఇందులో తత్వమసి అనేటటువంటి మహావాక్యాన్ని గనక నువ్వు పూర్తిగా అర్థం చేసుకోగలిగినట్లయితే మిగిలినటువంటి మహావాక్యముల అర్థం అంతా కూడా నీకు తేలిగ్గా తెలుస్తుంది అన్నారు. ఎందుకని అంటే 4 మహావాక్యాలకి అర్థం ఒకటే. తత్వమసి అనే మహావాక్యానికి ముందు నువ్వు అర్థాన్ని తెలుసుకో అన్నారు. ఈ తత్వమసి అనేటటువంటి ఈ మహావాక్యం సామవేదానికి సంబంధించినటువంటి ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది. ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు అనే మహర్షి తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. ఆ సమయంలో చెప్తాడు, నాయనా శ్వేతకేతు, ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ సూర్యుడిలో ఏ తత్వం అయితే ఉన్నదో అదే నీలో కూడా ఉన్నది. తత్వం అసి, అదే నువ్వు అయ్యున్నావు. తత్వమసి అనే మహావాక్యంలో మొత్తం 3 పదాలు ఉన్నాయి. తత్తు, త్వము, అసి. ఆ సూర్యుడిలో ఏ తత్వం అయితే ఉన్నదో అదే నీలో కూడా ఉన్నది. తత్ అంటేనేమో ఆ పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, అసి అంటే అయి ఉన్నావు అంటే జీవాత్మ పరమాత్మ 2 ఒకటే. ఈ రెండింటికి మధ్య తేడా అనేది ఏమాత్రమూ కూడా లేదు అని చెబుతూ ఉన్నది ఈ మహావాక్యం. 4 మహావాక్యాలకి కూడా అర్థం ఇదే. అయితే ఇక్కడ జీవుడు అంటే ఎవరు? ఆ పరమేశ్వర స్వరూపం అజ్ఞానంతో గనక కలిసినట్లయితే జీవుడవుతూ ఉన్నాడు, మాయతో కలిస్తే ఈశ్వరుడవుతూ ఉన్నాడు. ఉన్నది ఒకటే ఇక్కడ పరమేశ్వర స్వరూపం, అంతకు మించి ఏం లేదు. ఈ పరమేశ్వర స్వరూపం గనక అజ్ఞానంతో కలిసినట్లయితే జీవుడవుతూ ఉన్నాడు, మాయతో కలిస్తే ఈశ్వరుడవుతూ ఉన్నాడు. అయితే ఈ జీవుడు తానే దేవుడు, తానే పరమేశ్వరుడు అనే విషయం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాడు? అజ్ఞానము అనేటటువంటి ఈ ఆవరణను గనక దాటినట్లయితే, అంటే తనకి ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్ని గనక వదిలించుకున్నట్లయితే నేనే పరమాత్మ స్వరూపాన్ని, నేనే పరమేశ్వరుణ్ణి అనే విషయాన్ని తెలుసుకుంటాడు. అందుకే మనకి ముండకోపనిషత్తులో చెప్పాడు చూడండి, సంసారము అనేటటువంటి వృక్షం మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి అన్నాడు. ఈ 2 కూడా ఒకే ఆకారంలో, ఒకే రూపంలో, ఒకే రంగులో, ఒకే ఎత్తులో ఒకేలాగా ఉన్నాయి. ఇందులో ఒకటేమో దొరికినటువంటి కాయలు పండ్లు తింటూ ఉన్నది, రెండోదేమో దిక్కులు చూస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ కాయలు పండ్లు తింటూ ఉన్నటువంటి పక్షి ఉన్నది అదే జీవాత్మ, ఏమీ తినకుండా దిక్కులు చూస్తూ ఉన్నదే పరమాత్మ. మరి తినే కాయలు పండ్లు ఏమిటి? జీవాత్మ,
తాను చేశాను అని అనుకుంటూ ఉన్నటువంటి కర్మ ఫలితం అదే కాయలు పండ్లోను. మరి పరమాత్మ ఎందుకని తింటం లేదు? పరమాత్మకి కర్మ అనేది లేదు. పరమాత్మ ఎప్పుడూ కూడా కర్మ చెయ్యడు, అతనికి కర్మ ఫలితము అనేది ఉండదు. అందుకే దిక్కులు చూస్తూ కూర్చొని ఉంది. మరి ఇప్పుడు ఈ జీవాత్మ పరమాత్మ రెండు వేరా అని అంటే ఈ రెండు వేరు కాదు, ఈ రెండు ఒకటే. మరి ఒకటే అయినప్పుడు రెండుగా ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి? కనిపించటం లేదు, నువ్వు భావన చేస్తూ ఉన్నావంతే. అవి రెండుగా నీకు కనిపిస్తూ ఉన్నాయంటే అది కేవలము నీ భావన, అంతేగాని అవి రెండుగా లేవు, ఉన్నది ఒకటే ఇక్కడ. మరి పోనీ రెండుగా ఎందుకు భావన చేస్తూ ఉన్నావు? అజ్ఞానంతో. మనకు ఐతరేయ ఉపనిషత్తులో చెప్పారు చూడండి, పరమేశ్వర స్వరూపం ఈ చరాచర జగత్తును సృష్టించింది, ఆ తర్వాత మానవుణ్ణి సృష్టించింది. ఇప్పుడు మానవ దేహంలో నేను లేకపోతే ఎట్లాగా అనుకున్నది. ఆ సమయంలో హకార సంజ్ఞ కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు సకార సంజ్ఞ కలిగినటువంటి ప్రకృతితో కలిసి శబళ బ్రహ్మమై బ్రహ్మరంధ్రం ద్వారా మానవ దేహంలో ప్రవేశించాడు అని చెప్తూ ఉన్నాడు. అలా ప్రవేశించినటువంటి ఆ పరమేశ్వరుడు ఈ మానవ దేహానికి ఉన్నటువంటి నవరంధ్రాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటన్నిటితోనూ కూడా అన్ని రకాలైనటువంటి సుఖాలు తాను అనుభవిస్తూ, నిజంగా చెప్పాలంటే ఈ సుఖాలు గాని దుఃఖాలు గాని అనుభవించేది ఎవరు? దేహం. కానీ ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పరమేశ్వర స్వరూపం నేనే అనుభవిస్తూ ఉన్నాను అని అనుకుంటూ అన్ని రకాలైనటువంటి కర్మలకి కూడా తానే కర్త భోక్త అని భావన చేస్తూ ఉన్నది. ఇదే అజ్ఞానము. నిజంగా చెప్పాలంటే పరమేశ్వర స్వరూపం దేనికి కర్త కాదు, దేనికి భోక్త కాదు. కానీ అన్నింటికీ నేనే కర్తని, నేనే భోక్తని అని భావన చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ అజ్ఞానంలో ఇలా కూరుకుపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే నేను దేనికి కర్తని కాదు, భోక్తని కాదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటాడో ఆ మరుక్షణంలోనే అతని యొక్క అజ్ఞానము అనేది పూర్తిగా వదిలిపోతుంది. అజ్ఞానం వదిలిపోతే నేను దేనికి కర్తని భోక్తని కాదు అనే విషయాన్ని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని తాను తెలుసుకోగలిగాడో ఆ మరుక్షణంలోనే ఈ వృక్షం మీద రెండు పక్షులు కనిపించవు, ఒకటే పక్షి కనిపిస్తుంది. మరి రెండవది ఏమైపోతుంది? ఈ రెండు ఒకటే అయిపోతాయి. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి. అంటే జీవాత్మ వెళ్లి పరమాత్మలో లీనమవుతుందా? పరమాత్మ అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు అక్కడ, ఉన్నది ఒక్కటే, అదే పరమేశ్వర స్వరూపం, అదే నేను. అహం బ్రహ్మాస్మి, నేనే పరమేశ్వర స్వరూపాన్ని. కేవలము అజ్ఞానంతో ఇంకోటేదో ఉన్నది అని ద్వైతాన్ని భావన చేస్తూ ఉన్నాడు. అజ్ఞానం గనక నశించినట్లయితే ద్వైతము అనేది నశిస్తుంది. అంటే రెండవది ఏదో ఉన్నది అని భావన చేస్తూ ఉన్నాడే, ఈ రెండవది అనేటువంటి భావన పూర్తిగా నశించిపోతుంది. ఆ భావన నశించినటువంటి మరుక్షణంలోనే మానవుడికి ముక్తి అనేది కలుగుతుంది. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాం చూడండి, ఈ అజ్ఞానము అనేటటువంటి ఆవరణ గనక మనం దాటినట్లయితే జీవుడు ఈశ్వరుడవుతాడు. దానికి ఏం చేయాలి? ఈ అజ్ఞానాన్ని వదిలించుకోవాలంటే ఏం చేయాలి? సాధన చతుష్టయము అనేది చెప్పబడింది మనకి. ఈ సాధన అనేది చేయాలి. ఈ సాధన రహస్యాలు అనేవి ఎట్లా వస్తాయి మనకి? గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాలి. దీనికి శాస్త్ర పరిజ్ఞానం కావాలి, గురువుకు శుశ్రూష చేయాలి. ఈ విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేయబడ్డాయి. రామాయణం, భారతం, భాగవతం, వీటిల్లో అనేకమైనటువంటి కథలు చెప్పబడ్డాయి. మనం వీటిని చదివేటప్పుడు కేవలము ఆ కథని మాత్రమే చదువుతాం. ఇక్కడ కథని కాదు చదవవలసినటువంటిది, అందులో నిక్షిప్తమై ఉన్నటువంటి విషయం ఏమిటి దాన్ని మీరు చదవాలి. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అందులో చెప్పినటువంటి విషయం ఏమిటో గ్రహించండి, అంతేగాని కేవలం కథ కాదు మనం చదవాల్సింది. ఇలా ఈ విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేశారు. అంతేకాదు, వీటిని మనకి బోధించేటందుకు గురువులు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక్క విషయం ఏమిటి అంటే, ముందు శాస్త్ర పరిజ్ఞానం. శాస్త్రాలని చదవాలి, విషయాన్ని తెలుసుకోవాలి, గురువుకు శుశ్రూష చేయాలి, ఆయన దగ్గర విషయాన్ని తెలుసుకోవాలి.
ఇప్పుడు నువ్వు విచారం చేయాలి. అంటే గురువు గారు చెప్పినటువంటి విషయాన్ని, నువ్వు చదువుకున్నటువంటి విషయాన్ని, ఈ రెండింటినీ బేరీజు వేసుకుంటూ విచారణ చేయాలి. ఆ తర్వాత సత్సాంగత్యము అనేది కావాలి. నీపోటి వాళ్లే, అంటే నీకులాగా ఆలోచించేటటువంటి వాళ్లతోనే నువ్వు కాలం గడపాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ రోజున సుధాముడి దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ధనుర్యాగానికి వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అప్పుడు సుధాముడు అనేటటువంటి ఒక వ్యక్తి తారసపడతాడు. ఈయన పూల దండలు కడుతూ ఉంటాడు. కంసమహారాజు కోసమని పుష్పహారాలన్నీ కూడా తయారు చేస్తూ ఉంటాడు. అతడి దగ్గరికి వెడతాడు, ఆ సుధాముడి దగ్గరికి శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణుని సుధాముడు పరిపరి విధాల స్తుతించినటువంటి వాడై ఆయన్ని సత్కరిస్తాడు. ఇప్పుడు ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు అడుగుతాడు, నీకేం కావాలి అని అడుగుతాడు. సుధాముడికి ఏమివ్వాలో ముందుగానే నిర్ణయం చేసుకున్నాడు ఈ శ్రీకృష్ణుడు. అయినప్పటికీ మాట మాత్రంగా అడిగాడు, నీకేం కావాలయ్యా అన్నాడు. అప్పుడు సుధాముడు అడుగుతాడు, చూడండి, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపార భూతదేయును తాపసమందార నాకు దయచేయగదే అని అంటాడు. ఆయన చూడండి, నీ పాద కమల సేవ కావాలి, నీ పాదాలనే నేను సదా అర్చన చేస్తూ ఉండాలి, నీ పాదార్చకులతోడి నెయ్యమును సత్సాంగత్యము అనేది కావాలి, అపారమైనటువంటి భూతదయ కావాలి, ఇవి నాకు ఇప్పించవలసింది అని అడుగుతాడు. ఇలా ఈ మోక్షగామి అయినటువంటి వాడు గురువుకు శుశ్రూష చేయాలి, శాస్త్రాలు చదవాలి, తాను చదివినటువంటి విషయాలన్నీ విచారణ చేస్తూ ఉండాలి, సత్సాంగత్యం 10 మందితోనూ కూర్చుని అవే విషయాలు మాట్లాడుతూ ఉండాలి. అంటే మనస వాచ కర్మణ సర్వకాల సర్వావస్థల ఏందో కూడా అదే విషయాన్ని మననం చేస్తూ ఉండాలి. అలా గనక చేసినట్లయితే అతడికి జ్ఞానము అనేది కలుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ పురాణాల్లో అనేకమైనటువంటి కథలు చెప్పారు. ఈ కథ ఏదో తోచగా చెప్పినటువంటిది కాదు, ఎవరిదో కథ కాదు. ఇక్కడ ఒక సాధకుడు ఏం చేశాడు, తన సాధనా మార్గంలో ఎలా పయనించాడు, ఈ విషయాలే మనకి ఒక కథ రూపంలో ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ పద్ధతిలోనే చెప్పబడినటువంటిది భూతనాథోపాఖ్యానం కూడా. అయితే ఇక్కడ పురాణ ప్రకరణలో చెప్పినటువంటి కథ ఇది ఏ పురాణంలోనూ కూడా లేదు. జానపద ప్రకరణలో చెప్పినటువంటి కథ భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి ఏ జానపదం, అంటే ఇక్కడ పాండ్యవంశ రాజులు వీళ్ళంతా కూడా అక్కడ ఎక్కడా కూడా లేదు. కానీ ఎవరో ఒక మహానుభావుడు, ఒక కర్మయోగి, ఒక యోగం తెలిసినటువంటి వాడు, ఒక భక్తి యోగి, ఒక జ్ఞానయోగి, ఇలా కర్మ భక్తి జ్ఞాన యోగ మార్గాల్లో పయనిస్తూ ఆత్మజ్ఞాన సముపార్జన చేయటానికి ఆసక్తి కలిగినటువంటి మానవుడు ఇలా ఈ ఆత్మజ్ఞాన సముపార్జన ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని 10 మందికి తెలియజేయాలి అని భావన చేసినటువంటి మానవుడు ఒక కథని ఇక్కడ రాశాడు. మనకందరికీ కూడా ఆ విషయాలు బోధిస్తూ ఉన్నాడు. మనమంతా కూడా ఆ విషయాల్ని పూర్తిగా అవగాహన చేసుకుని వాటిని గనక మనం ఆచరించినట్లయితే అయమాత్మా బ్రహ్మ అనేటటువంటి అనుభవాన్ని మనం పొందగలుగుతాం. ఈ అనుభవాన్ని పొందాలి అంటే సద్గురువు కావాలి. గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మరి సద్గురువు అంటే ఎవరు? మళ్ళీ అనుమానమే మనకి. మనం గురుగీత చెప్పుకున్నాం చూడండి. గురుగీత స్కాంద పురాణంలో చెప్పారు అని గురుగీత చెప్పుకున్నాం మనం. అందులో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, ఆ గురువే స్థితికారకుడైనటువంటి విష్ణువు, ఆ గురువే లయకారకుడైనటువంటి రుద్రుడు. అంతేకాదు ఆ గురువే సాక్షాత్తు మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి పరమేశ్వరుడు. అటువంటి గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఈ గురుగీతలో.
కాబట్టి అటువంటి ఒక సద్గురువు, ఆ సద్గురువు మనకు కావాలి. వేదంలో 2 రకాలైనటువంటి మార్గాలు చెప్పారు. ఒకటి శ్రేయో మార్గము, రెండవది ప్రేయో మార్గం. అంటే లౌకికమైనటువంటి సుఖాలు అనుభవించేటువంటి మార్గం ఒకటి, అలా కాకుండా మోక్ష సాధనకు ఉపయోగించే మార్గం ఒకటి. ఇప్పుడు ఇక్కడ గురువు కావాలి అని అడుగుతూ ఉన్నాం. ఎవరు ఈ గురువు? సద్గురువు కావాలి. ఏమండి ఈ సద్గురువు అంటే? మోక్ష మార్గాన్ని చూపించగలిగినటువంటి సద్గురువు ఎవరైతే ఉన్నారో అటువంటి గురువు కావాలి. అయితే ఇవాళ రోజున అనేక మంది మేము గురువులము అని చెప్తూ ఉన్నారు. ఈ గురువుల వల్ల ఉపయోగం ఉండదు. మేము ఇప్పటికి 5 సార్లు శబరిమల యాత్రకు వెళ్ళొచ్చామండి, కాబట్టి నేనే గురువుని. 5 సార్లు వెళ్ళొస్తే మేము గురువు అని అనిపించుకోవచ్చును, మేము కూడా ఇంకోళ్ళకి మాల వేయొచ్చు, కాబట్టి మేమే గురువుని అని చెప్పేసి వాళ్ళు ఎలా చెప్తూ ఉన్నారు. అది కాదు ఇక్కడ గురుత్వము అంటే. నీ శరీరంలో ఉన్నటువంటి దుర్లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్క దాన్నే వదిలేసుకుంటూ రావాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, ఇటువంటి ఈ దుర్గుణాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గుణాన్ని వదిలేస్తూ రావాలి. నువ్వు 18 సార్లు అయ్యప్ప దగ్గరికి వెళ్ళొచ్చావు అంటే నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి జ్ఞాన స్వరూపాన్ని అవుతావు. అటువంటి స్థితికి నువ్వు రావాలి. కానీ ఇవాళ మన వాళ్ళు చేస్తూ ఉన్నదేంటి? 40 రోజుల దీక్ష పట్టాలి అంటే 40 రోజుల్లో దీక్ష తీసుకుంటున్నారు. అక్కడికి వెళుతూ ఉన్నారు, అయ్యప్ప దర్శనం చేసుకుంటున్నారు. కొంతమంది అయితే అక్కడే మాల తీసేసి అక్కడే మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మందు సీసాలన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. మధుమాంసాలు అక్కడి నుంచే ప్రారంభం చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే అక్కడి నుంచి తిరుపతి దాకా వచ్చి తిరుపతిలో మాలను తీసేసి అక్కడి నుంచి ప్రారంభం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఉపయోగము అనేది ఏం లేదు. ఇది కాదు మనం చేయవలసినటువంటి పని. అయ్యప్ప దీక్ష అనేటటువంటిది ఆధ్యాత్మిక పరమైనటువంటిది, చాలా గొప్పదైనటువంటిది, మోక్ష మార్గం ఇది. ఆ మోక్ష మార్గం కోసమే మనం ఈ దీక్ష తీసుకోవాలి. అయితే ఇక్కడ అనేకమైనటువంటి విషయాలనే చూడండి. అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు, అయ్యప్ప దగ్గరికి వెళ్లేటటువంటి వాళ్ళు, ఈ శబరిమల యాత్ర చేసేటటువంటి వాళ్ళు నల్ల రంగు దుస్తులు మాత్రమే వేసుకోవాలి, లేదా కాషాయ రంగులో ఉండేటువంటి దుస్తులు వేసుకోవాలి అని చెప్పారు. ఎందుకు నల్ల రంగు దుస్తులు వేసుకోవాలి? ఎందుకు కాషాయ అంబరాలు ధరించాలి? కాళ్ళకి చెప్పులు ఎందుకు వేసుకోకూడదు? ఉదయము సాయంత్రము కూడా చన్నీళ్లతోనే ఎందుకు స్నానం చేయాలి? ముఖాన విభూతి ఎందుకు పెట్టుకోవాలి? గంధం ఎందుకు పెట్టుకోవాలి? బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? మెళ్ళలో మాల ధారణ అనేది ఎందుకు చేయాలి? ప్రతిరోజు ఉదయము సాయంత్రము 2 పూట్ల కూడా అయ్యప్ప స్వామి భజన అనేది ఎందుకు చేయాలి? శరణు ఘోష అనేది ఎందుకు చెప్పాలి? ప్రతిరోజు ఒంటిపూటే భోజనం ఎందుకు చేయాలి? రాత్రిపూట ఎందుకు గాని భోజనం చేయకూడదు? ఇంట్లో భజన కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయాలి? ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటివే, ఒకటి కాదు. ఇక్కడ శబరిమలకు స్త్రీలు ఎందుకు వెళ్ళకూడదు? మరి మిగిలినటువంటి 5 ప్రదేశాలకి కూడా స్త్రీలు, బాలులు, వృద్ధులు అందరూ వెళుతూ ఉన్నారు కదా. శబరిమలలో ప్రత్యేకత ఏమిటి? ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు. ఈ విషయాలన్నింటికీ సమాధానాన్ని చెబుతూ ఈ విషయాలు అందరికీ తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతోనే నేను అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర ఉపన్యాసాలుగా చెప్తూ ఉన్నాను. కొంతకాలం క్రితం హరిప్రసాద్ గారు, వీరు కనగాల హరిప్రసాద్ అని హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, వీరు నా దగ్గరికి వచ్చి, స్వామి మాకు అయ్యప్ప చరిత్రని మీరు గనక ఉపన్యాసాలు చెప్పి ఆ సీడీ ఇచ్చినట్లయితే ఆ సీడీని మేమందరికీ కూడా పంచిపెడతాము,
మేము మాలధారణ చేసేటటువంటి సమయంలో అయ్యప్ప స్వామి భజనలు అనేది విపరీతంగా జరుగుతూ ఉంటాయి. నవంబర్ దగ్గర నుంచి డిసెంబర్ ఆఖరి దాకా ఈ భజనలు అనేవి విపరీతంగా జరుగుతూ ఉంటాయి. చాలా మంది భక్తులు అయ్యప్ప దగ్గరికి వెళుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ అయ్యప్ప స్వామి చరిత్ర అనేది, ఇందులో ఉన్నటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా పూర్తిగా తెలుస్తాయి. అంతేకాకుండా ఇప్పటిదాకా కేవలము అయ్యప్ప స్వామి యొక్క భజనలు, పాటలు, కీర్తనలు ఇవి మాత్రమే ఉన్నాయి. అంతేకాని అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర అనేది ఎక్కడా కూడా మనకి సీడీ రూపంలో లేదు. కాబట్టి మీరు అయ్యప్ప స్వామి చరిత్ర ఒక సీడీగా కనుక మాకు చేసి ఇచ్చినట్లయితే మేము దాన్ని భక్తులందరికీ కూడా పంచిపెట్టడానికి వీలుగా ఉంటుంది అన్నారు. నేను వెంటనే అలాగే చేస్తాను అని చెప్పాను. ఎందుకని అంటే 10 మందికి ఉపకారం చేయటము అనేటటువంటిదే మనం చేయవలసినటువంటి పని. అసలు అందుకోసమే ఈ మానవ జన్మ అనేది ఉన్నది. మన వల్ల 10 మంది గనక బాగుపడ్డట్లయితే, 10 మందికి విషయం తెలిసినట్లయితే, 10 మందికి ఉపకారం జరిగినట్లయితే మన జన్మ ధన్యమైనట్టే. ఆ కారణం చేతనే నేను అలాగే మీకు తప్పనిసరిగా చేసిస్తాను అని చెప్పాను. అయితే ఇంకో మాట కూడా చెప్పాను. మీరు నవంబర్లో కదా ఈ మాలధారణ చేసేది, ఈ లోపల మీకు నేను ఈ సీడీ ఇస్తాను. ఎందుకంటే నేను చేస్తూ ఉన్నటువంటి సీడీలు, చెబుతూ ఉన్నటువంటి ఉపన్యాసాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను మీకు దీన్ని సీడీగా చేసి మీ చేతికి అందిస్తాను అని చెప్పాను. ఆ కార్యక్రమంలోనే ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామి చరిత్ర మీద ఈ ఉపన్యాస లహరిని నేను ప్రారంభం చేస్తున్నాను. అయ్యప్పని గురించినటువంటి విషయాలు, ఇందులో ఉన్నటువంటి రహస్యాలు అందరికీ తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ ఉపన్యాస లహరిని ప్రారంభం చేస్తూ ఉన్నాను. అయితే అయ్యప్ప స్వామి చరిత్ర మీద అనేకమైనటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి బయట. కానీ బ్రహ్మ విద్యా సంప్రదాయం, సిద్ధాశ్రమం అని వీళ్ళు భూతనాదోపాఖ్యానము అనేటటువంటి పేరుతో ఒక పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. దీని యొక్క అడ్రస్ కూడా సిద్ధాశ్రమం, శాతవాహన నగరం, వనస్థలిపురం, హైదరాబాదు. అలాగే సిద్ధాశ్రమం, ఇందిరానగర్ కాలనీ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా. హైదరాబాదు సిద్ధాశ్రమానికి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు వాళ్ళు, 242-40-55-7. హైదరాబాద్ వారి యొక్క ఫోన్ నెంబర్ మళ్ళీ చూడండి, 242-40-55-7. మీరు ఎవరైనా సరే ఈ ప్రతులు గనక కావాలి అంటే వీళ్ళకి ఫోన్ చేసి మీరు ఆ ప్రతులు తెప్పించుకోవచ్చు. లేదా అవి బయట ఏదైనా షాపులో కనుక దొరికితే ఆ ప్రతులు మీరు కొనుక్కోవచ్చు. ఉన్నటువంటి అయ్యప్ప చరిత్ర ఈ పుస్తకాలన్నింటిలోకి కూడా భూతనాదోపాఖ్యానము అని వీళ్ళు వేసినటువంటి ఈ పుస్తకం చాలా దివ్యంగా ఉన్నది. ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకునే నేను ఈ ఉపన్యాస లహరిని కూడా ప్రారంభం చేస్తూ ఉన్నాను. అయితే ముందుగా నా గురుదేవులైనటువంటి విరజానందనాథ, సదానందనాథ, సుఖానందనాథులకు నమస్కరించి నన్ను ఆస్థాన విద్వాంసునిగా నియమించినటువంటి అవధూత దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి, అలాగే నన్ను ఆస్థాన విద్వాంసునిగా నియమించినటువంటి అమెరికాలో ఉన్న మెంఫిస్ నగరం, ఆ మెంఫిస్ నగరంలో ఉన్నటువంటి ఇండియా కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేశంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా పేరు పేరున
నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఉపన్యాస లహరిని నేను ప్రారంభిస్తూ ఉన్నాను. ఇవాళ రోజున అంటే 25/5/2012 జ్యేష్ఠ శుద్ధ పంచమి శుక్రవారం. ఈ రోజున ఈ అయ్యప్ప స్వామి చరిత్ర మీద ఉపన్యాస లహరిని ప్రారంభం చేస్తూ ఉన్నాను. సాధ్యమైనంత త్వరలో ఈ ఉపన్యాసాలన్నీ కూడా సీడీ రూపంలో మీ చేతికి అందిస్తాను అని కూడా భావిస్తూ నేను ఈ ఉపన్యాస లహరిని ప్రారంభం చేస్తూ